కేసీఆర్ గారికి పట్టింపు ఉంది, లేదు కవితమ్మకి పట్టింపు ఉంది, లేదంటే కార్యకర్తలు మాకే పట్టింపు ఉన్నా. మీరు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు సార్, మీరే మాట్లాడాలి. మరి దీని మీద మీరు మాట్లాడకపోతే అవునండి, మేము మాట్లాడుతున్నాను, మా నోరు నొక్కితే ఎట్లా? రైట్, ఒక్క నిమిషం రామ్మోహన్ గారు మాట్లాడిన తర్వాత రామ్మోహన్ గారు ఫైనల్ మీరు చెప్పండి సార్. రవి గారు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు అనవసరంగా బాబు క్షత్రియ గారు చాలా మంచి మిత్రుడు, అది లేదు కానీ చెప్పుకుంటాడు. అంటే కాళేశ్వరం అవినీతి ఎందుకు, ఇప్పుడు కాళేశ్వరం అవినీతి లేదా అంటే 200 కోట్లు ఓడి దొరికిండు, 200 కోట్లు ఇద్దరు దొరికిండు, చాలదా? అదే నేను అనేది ఏమంటా అంటే అవినీతి ఉంది. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీ అందరికంటే బీఆర్ఎస్ కంటే నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. కాళేశ్వరం కూలేశ్వరం కాదు, 2 పిల్లలు గుంగినాయి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉన్నది, బాగు చేయండి. రైతుల ఇప్పుడు కాళేశ్వరం పై కక్ష, రైతులకు ఎందుకు శిక్ష అని నేను 5 వాసాలు రాసిన. శిక్ష అంటున్నాను, దాని పూర్తి సమర్థి. మిషన్ కాకతీయ, మిషన్ కాళేశ్వర నిర్మాణం వేరు, దాంట్లో అవినీతి వేరు, రెండింటి సపరేట్. దాన్ని సమర్థించుకోకండి. అవినీతి సమర్థించుకుంటే మీరు అందరు దొంగల సర్ది కట్టినట్టయితే దొంగల సర్ది. అవును, లేలే మా నాయకులు మేము కేసీఆర్ గారు అవినీతి చేసిరా అని అడుగుతా ఉన్నామండి. అధికారులు అవినీతి చేస్తే 100% పట్టుకోవాల్సిందే. ఈ తప్పును మొత్తం అధికారులు చేసే, ఎక్కడ రాయితే ఏ ముఖ్యమంత్రి కూడా తప్పు చేయమని చెప్పారంటే లోపమే. రామ్మోహన్ గారు ఇక్కడ ఏమవుతుందంటే కాళేశ్వరంలో అవినీతి గురించి చర్చించుకుంటాం పోయి దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే బీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరం కులేశ్వరం ఈ రకంగా డైవర్ట్ చేస్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టే రాంగ్ అన్నట్టుగా డైవర్ట్ చేస్తున్నారు. అట్ట కాదు, కాళేశ్వరం జరిగిన అవినీతి గురించే మాట్లాడుతున్నారు అందరూ కూడా. అవ్వండి, అవినీతి కేసీఆర్ గారు చేసిండ్రా, మా హరీష్ రావు గారు చేసిండ్రా, అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు సార్, అక్కడ ఉన్నటువంటి అధికారులు, డబ్బులు శాంక్షన్ చేసే అథారిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తే చేసి ఉండొచ్చు, మేబీ మాకు తెలియదు. మా మంత్రి మా కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోవడం అనేది తప్పు. మేము అది కదా సార్ దాని గురించి నేను ఏమంటున్నా అంటే మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి బోల్తా పడుతుంది. నేను ఏమంటున్నా అంటే అసలు ప్రసక్తి ఉంది ఇక్కడ, కానీ ఇప్పుడు ఆవు చేలం వేస్తే దూడ గట్టన వేస్తుందా అని సమస్య ఉంది కదా. నేను ఏమంటున్నాను, దూడ కూడా చేలం వేస్తుంది అంటే ఆవు కూడా మేసినట్టే కదా అంటున్నాను. సమస్య లేదు. ఇలా అవినీతి మీరు సమర్థించుకుంటే కష్టపడితే నష్టపోతారు. నేను మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం అనేది ప్రాజెక్టే కాదు సార్, అది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. అది ప్రాజెక్ట్ అంటే ఒక్క మాట చెప్తాను సార్, ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ నాగార్జున సాగర్ ఒక డ్యామ్, ఆ డ్యామ్ కు 2 పక్కల కాలువలు ఉన్నాయి, ఒకటి నెహ్రూ కాలువ, ఒకటి లాల్ బహదూర్ శాస్త్రి కాలువ. అయితే ఆ రెండు కాలువలు ఉంటే ఏమైనా డ్యామ్ కు నష్టం అయితే మొత్తం పోయినట్టే లెక్క. అట్లాగే శ్రీశైలం ఉంది, 2 కాలువలు ఉన్నాయి, అది కుడి కాలువ, ఎడమ కాలువ, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్. అట్లా డ్యామ్ ఎందుకు శ్రీశైలం దగ్గర పెద్ద బొక్క పడ్డదట. శ్రీశైలం డ్యామ్ నిర్మాణానికి ఎంత అయింది మొదట్లో ఫస్ట్ లో అంత అవుతాడు ఇప్పుడు ఖర్చు, మరి ఖర్చు కాదా? అట్లానే శ్రీరామ్ 2 సరస్వతి కాకతీయ కాలువలు ఉన్నాయి, అది వేరు ఇది వేరు. ఇప్పుడు బనకచెర్ల కూడా సేమ్ కాళేశ్వర ప్రాజెక్ట్ లాంటిదే. చంద్రబాబు నాయుడు గౌరవంగా కేసీఆర్ గారిని కాపీ కొట్టిండ్రు. ఎట్లా అంటే బనకచెర్ల ఒక ప్రాజెక్టు కాదు, ఒక లెక్క కాదు సార్. సేమ్ మల్లన సాగర్ దగ్గర బొల్లోపల్లి దగ్గర పెద్ద రిజర్వాయర్ కట్టుకుంటుండు, అక్కడ నింపుతాడు. అక్కడి నుంచి బనకచెర్ల దగ్గర పెద్ద రిజర్వాయర్ కడుతున్నాడు, అక్కడ నింపుతాడు. అవన్నీ నింపినాక తమ రాయలసీమ అవసరాలను మళ్ళించినాక పేరేమో పేరు ఒకటి ఊరు ఒకటి అన్నట్టు, పేరేమో కావేరీ జలాల దాకా తీసుకుపోతాం అన్నది. ఆ విధం అంటే కావేరీ జలాలు వాళ్ళు ఏడ్చుకుంటారు, 2 రాష్ట్రాలు కొట్లాడుతున్నారు. ఆదాకు ఇవి మద్రాసు జలాలు అని చెప్పి 15 టీఎంసీలు మద్రాసుకి ఇస్తే ఎన్టీఆర్ గారు సగం నీళ్ళు వినేవాడు, 140 టీఎంసీలు వాడుతున్నాం మనం. ఇప్పుడు ఏది రాయలసీమ హక్కు లేని రాయలసీమ వాడుతున్నాం మనం అంటున్నా. దయచేసి 2 జాతీయ పార్టీలు తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం చేసి ఇప్పుడు కూడా చేయకండి. ఇప్పుడు కాళేశ్వరం గురించి చర్చ ఇంకో రకంగా అయితే సార్, ఆ కాళేశ్వరంది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మాత్రమే. 3 బరాజులు ఉన్నాయి, బరాజుల కంటే ఎక్కువ, డ్యామ్ల కంటే తక్కువ. డ్యామ్ కాదు, బరాజు కాదు, బరాజు కంటే ఎక్కువ. 15 టీఎంసీలు ఆపుతారు ఎవడన్నా బరాజుల ఆపితే కొట్టుకుపోయాను, కుంగిపోయింది అది. అట్లానే 10 టీఎంసీలు 11 టీఎంసీలు అన్నారం, తర్వాత సుందీళ్ళ. ఈ 3 బరాజులే కొత్తవి, మిగతా అంత ప్రాజెక్ట్ పాతదే ప్రాణం తెచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం చేసిందంటే కొత్తగా రిజర్వాయర్లు కట్టి కాస్ట్ పెరిగింది. కాస్ట్ ఏదైనా పెరుగుతుంది. నాగార్జున సాగర్ లో మనకు సుబ్రహ్మణ్యుడు గారు అరెస్ట్ అయింది, మీకు తెలుసు కదా. అంటే చేసిన మిమ్మల్ని మీరు రక్షించుకునే క్రమంలో ఒక 2 ఇంజనీర్లు దొరికిన 400 కోట్ల పైచీలు కాస్త చిన్న పోస్ట్ లో ఉన్న దొరికిన వాళ్ళు. నూనె శ్రీధర్ ఎంత చిన్న పోస్టు ఈ దొరికింది, 200 కోట్ల ఆస్తులు దాకా జమ అయితే అంటున్నారు. మరి పైన మాకు అందరికి అనుమానం వస్తాయి కదా సార్, కిందోడు ఇంత తింటే పైనోడు వాజ్పేయి ఇంత తిన్నాడు అనుకోండి, పర్సెంటేజ్ ఉంటాయి. నేను కాదంటలేను, కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచిది. కూలేశ్వరం అంటే మాట తప్పు. కాళేశ్వరం ఇప్పటికి నిలిస్తే రోజుకు 2 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోయొచ్చు, 3వ కూడా చేయొచ్చు. 35 లక్షల దానికి ఆయకట్టు నీళ్ళు ఇవ్వచ్చు.
ఇప్పుడు ఏమైతే రాజకీయ వివాదాల్లో పడితే తమిళనాడు రాజకీయాలు పాటిద్దాం. నేను అంతిమంగా ఒక మాట చెప్పి ముగిస్తాను. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా ఎన్నికలప్పుడు అది కరెక్ట్ గా తర్వాత సంగతి మన అమిత్ షా గారు మాట్లాడగానే కూటమిలో ఉన్న అన్నాడీఎంకే కూడా వ్యతిరేకించింది, ఏది హిందీని ఒప్పుకోమని చెప్పి. అది రాజకీయం అంటే. నేను ఇక్కడ కూడా ఏమంటున్నానంటే మన జనాల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం 3 పార్టీలు ఒకటి కండి. మీరు ముగ్గురు కొట్లాడుతుంటే చుట్టపోని ఎల్లగొడుతుంది ఇద్దరు భార్యాభర్తల పంచాయతీలా కనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు కేసీఆర్ ను మన బీజేపీ మన ఏమంటారు బీఆర్ఎస్ ను బీజేపీ ఒకటని వాళ్ళు అంటారు, లేకపోతే బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఒకటని వీళ్ళు అంటారు. నడవ దొక్కుపోయాడు దొక్కుపోతూనే ఉన్నాడు. కనుక అది కాకుండా చూడాలంటే దయచేసి కేంద్ర ప్రభుత్వం ఈ పంచాయతీ తీర్చాలి సార్. ఏమన్నా వెంకటరెడ్డి గారు, ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రపోజల్స్ పోతున్నాయి, దగ్గర పడుతున్నాయి. వడ్డిస్టోడు మనోడు మొన్ననే ఇరిగేషన్ శాఖ మంత్రిని కలిసి వచ్చి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు డిప్లొమాట్, చాలా మంచి రాజకీయ నాయకుడు, ఆమె శత్రుత్వం లేదు. ఆయన ఏది ఇసుకలో కూడా తైలం తీస్తాడు. కనుక ఆడికి పోయి పని చేసుకుంటున్నాడు. మనం ఏమంటారు మన అక్కల మందుకు ఇషారా కాపీ అంటాం. అక్కల మందుకు ఇషారా కాపీ లాగా ప్రజల పక్షాన్ని మీ అందరిని అడుగుతున్నా, మీరు ఓన్లీ చెప్తారు మన పట్టించుకోండి. ఏమైనా వాళ్ళకి నష్టం లేదు. కావాలి మనకి కూడా కావాలి. ఎట్లా కావాలి? మనది మనకు ఉన్నాక ఎదుటికి నిలిద్దామంటారు. ఓకే. సో మన 968 టీఎంసీలకి ఎటువంటి నష్టం జరగకూడదు. అక్కడ 400 అక్కడ 400 ప్లస్ ఇక్కడ 968. ఓకే, అక్కడ 400 ఓకే, ఆ రెండు కలిపి అది వెళ్ళకూడదు. ఇప్పుడు అయితే 70% వాటా వస్తుంది. ఒక్కసారి నేను ఇప్పుడు మీకు చూపెడతా, గూగుల్లో ఉన్నది. మనకు గోదావరి నది 45% మహారాష్ట్రలో పారితే 19% తెలంగాణలో పారుతుంది, 5.5% ఆంధ్రప్రదేశ్ లో పారుతుంది. అటు మహారాష్ట్ర పైకి ఎటుపోతే మనకు ఏదైతే ఛత్తీస్గఢ్ ఉందో 7% పారుతుంది. అంటే పరివాహక ప్రాంతం లిస్ట్ చూస్తేనేమో తెలంగాణలో 20%, ఆంధ్రప్రదేశ్ 5% కదా. కానీ నీటి పంపులు అట్లా ఉండదు. నీటి పంపులు ఏమైతే అంటే మొత్తం వాడక నీటి ఎట్లా ఉంటుందో ఉంటది. మీ కృష్ణా జలాలలో మాత్రం అన్యాయం జరిగింది. తాత్కాలిక పంపిణీ చేసిండ్రు. 299 కేసులు కరెక్ట్ కాదు. చెరసగా మార్చుకున్నా 400 రావాలి. లెక్కకైతే 500. రామ్మోహన్ గారు మీరు చెప్పేది వాస్తవం. మా పంచాయతీ కూడా అదే. మా పంచాయతీ ఏంటంటే ఈ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు మేము నీళ్ళని ఇంతగానం వాడుకుంటున్నాం, ఇన్ని కోట్ల రూపాయలు డబ్బు పెట్టి, కాబట్టి ఈ దాన్ని రద్దు చేస్తే మేము అన్యాయం అవుతామని చెప్పి చూపెట్టుకోవడానికి ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి అది చేస్తా ఉన్నాడు. ఆ ఎవిడెన్స్ ని ఆపాలి. కాళేశ్వరం సార్, కాళేశ్వరం ఇప్పుడు 3 బ్యారేజీలు కట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ 3 ఆపే ప్రయత్నం చేసిండు. కానీ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు మించినోడు కాబట్టి ఆ ట్రిబ్యునల్ వడేలోపే పడాపట్ అందుకే స్పీడ్ అందుకొని అవి నిర్మాణం చేశారు. అప్పుడు ఏమైతుంది అంటే అది చెల్లుబాటు కాదు. అందుకనే 4 సంవత్సరాలు కంప్లీట్ చేశారు. ఏది 3 సంవత్సరాలు. అయితే దీంట్లో రామ్మోహన్ గారు మనమేమంటున్నామంటే మీరు దాన్ని ఆపండి. దాన్ని ఆపడం వల్ల ట్రిబ్యునల్ పడుతుంది. ట్రిబ్యునల్ ఎప్పుడైతే వస్తుందో వెరిఫికేషన్ అయితే ఏమైతుంది అంటే తెలంగాణ నీటి వాటా మొత్తం సంపూర్ణంగా వాడుకోవడానికి మన ప్రాజెక్ట్ నిర్మాణం ఉంది కదా, ఆ వాడుక పెంపుదల వల్ల వీళ్ళు వాడుకుంటున్న నీళ్లు అని చెప్పి ఆ 968 టీఎంసీలు మనకు వస్తాయి. లేదు అంటే అట్లా కటింగ్ అయితే 200 టీఎంసీలు అని తీసుకుంటాడు. మన మిగిలేదంతా 600. అక్కడ వల్ల ఇప్పుడు ఆల్రెడీ 200. సార్ చెప్పండి. నేను ఆపడం తాత్కాలికమే. మన వాటా మనకు వచ్చినాక అవతల నీళ్ళు కానీ ఎవరు అడగడు. కనుక మనం 3 పార్టీలు మీరు ఏం చేస్తారంటే ప్రజల పక్షాన్ని నిలబడి ఈ వాటా సాధించుకోండి. మన వాటా కరెక్ట్ ఫిక్స్ చేసుకోవాలి. మనం నికర జలాలు చేసుకున్నాక మిగతా మనకు వరద జలాల్లో కూడా వాటా ఉంటది. మనకే కాదు, మహారాష్ట్ర కూడా ఉంటది. వరద జలాల్లో అందరికి వాటా ఉంటది. మనం స్కీమ్ ఏ స్కీమ్ బి అని కృష్ణా నదిలో మనం ఒప్పుకున్నాం. స్కీమ్ ఏలో మనకు ఆశపడి ఏం చేసినాం కిందికి పోయి నీరు మనయే కదా అని ఒప్పుకున్నాం. మీద వాడు కట్టుకున్నాక కిందికి వచ్చి నీరు పోయినాయి, కింది నీళ్ళు తక్కువైనాయి మనకు. అందుకనే కొంచెం అత్యాశకు పోతే ఏం జరుగుతుందో కృష్ణా నది నేర్చుకోవాలి. అత్యాశకు పోకుండా ఉన్న నీళ్లు మనం కరెక్ట్ గా పక్కా చేసుకుంటే తమిళనాడు లాగా 3 పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, అటు 2 జాతీయ పార్టీలు, 1 ప్రాంతీయ పార్టీ, మీరు ముగ్గురు ఇక్కడ మాట్లాడేది కాదు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వమే దీనికి పరిష్కారం చూపించాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకంగా మాట్లాడితే గొప్పలు కాదు. ఆంధ్రప్రదేశ్ మీరు పోనీయండి, మనకి చెల్ల కట్టుకోనియండి. ఇది అయినాక మా వాట మాకు ఇచ్చేయండి, మీ నీళ్ళు మీరు తీసుకుపోయి అంటే అందరికీ ఆమోదయోగ్యం అవుతుంటున్నాను. బీజేపీ కూడా లాభం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు వ్యతిరేకం కాదని పేరు వస్తుంది కదా. ఇప్పుడు ఈ నీళ్లకు సెక్యూర్ చేసుకుందాం, ఆ నీళ్లు మీరు తీసుకుపోండి అనే ఒక మాట అంటే అయిపోద్ది కదా అని నేను అంటున్నాను. ఏకీభవిస్తాను. రైట్ సార్. మీరు ఉంటారా సార్? ఎగ్జిట్ అవుతారా? రైట్ సార్.
ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆన్లైన్లో అందుబాటులో వచ్చినందుకు సార్